ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టాటా మోటార్స్ నుండి డైరెక్ట్ జాబ్స్ వచ్చాయి. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. టాటా మోటార్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కార్స్, ట్రక్స్ వీళ్ళ చాలా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా నేరుగా మీరు జాబ్ పొందొచ్చు. మీరు 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ ఉన్నా, గ్రాడ్యుయేషన్ ఏది పాస్ అయినా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవి ఆల్ ఇండియా జాబ్స్ అండి. మనకి మంచి శాలరీ అయితే ఇస్తున్నారు. ఏమేమి పోస్టులు వచ్చాయి, ఎవరు ఎలిజిబుల్, అఫీషియల్ వెబ్సైట్లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియో మనం తెలుసుకుందాము. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇది ఇంటెన్షాలా ట్రైనింగ్స్ నుండి వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది, వీళ్ళు ఇండియాస్ నెంబర్ 1 ప్లాట్ఫామ్. ఆన్లైన్ ట్రైనింగ్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, మీది ఏ డొమైన్ అయినా, అంటే ప్రోగ్రామింగ్, క్రియేటివ్ ఆర్ట్స్, డేటా సైన్స్, లాంగ్వేజ్ రిలేటెడ్ అన్ని ట్రైనింగ్స్ ఇక్కడ మనకు ఉంటాయి. ఇంటెన్షాలా ట్రైనింగ్స్ ప్లాట్ఫామ్లో మంచి మంచి కేటగిరీస్ అయితే ఉన్నాయండి. ఆన్లైన్లో మీరు ఇంట్లో ఉండే ట్రైన్ అవ్వచ్చు. ఒక మెకానికల్ ఇంజనీర్కి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం అవసరం. ఆటో క్యాడ్, సాలిడ్ వర్క్స్ ఇలా. అదే ఒక ప్రోగ్రామర్కి డిఫరెంట్ స్కిల్స్ అయితే కావాలి. పైథాన్, రియాక్ట్, నోట్ జేఎస్ ఇలా. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. నాకు కూడా పర్సనల్గా ఇదే బాగా నచ్చింది. ఆన్లైన్ ట్రైనింగ్ అయితే మనం అయితే తీసుకోవచ్చండి. తర్వాత ప్రాజెక్ట్ కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిజిటల్ మార్కెటింగ్ లో ఇంట్రెస్టెడ్ గా ఉంటే అది తీసుకోవచ్చు. నాకు నచ్చింది ఏంటంటే ఒక్క ప్రాజెక్ట్ లో 5 అసైన్మెంట్స్ ఉంటాయి. ఇలాంటిది అదర్ ప్లాట్ఫామ్ లో కూడా ఉండదండి. అంతా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనకైతే ఉంటుంది. 6 ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి. అంటే గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ ని ఎలా షెడ్యూల్ చేయాలి, పెయిడ్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ని అంటే ఒక స్టార్ట్అప్ కి ఎలా డిజైన్ చేయాలి, ఈమెయిల్ మార్కెటింగ్ అంటే బ్యాక్ ఎండ్ లో ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ మీరు అంతా ప్రాక్టికల్ గా నేర్చుకోవచ్చు. ఇప్పుడే మీకు నచ్చిన ఫీల్డ్లో మీరు ట్రైనింగ్ అనేది తీసుకొని మంచి పొజిషన్కి మీరైతే వెళ్ళొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టాటా మోటార్స్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. మీరు ఆన్లైన్లో ఒక ఫామ్ని ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు కూడా లేదు. ఆ వీడియోని ఎవరెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే టాటా మోటార్స్. ఏమేం పోస్టులు వచ్చాయంటే సీనియర్ మేనేజర్, పర్సనల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్, సేల్స్ మేనేజర్, ఈఎస్ఓ, ఆర్ఎస్ఎం, ఈ విధంగా డిఫరెంట్ ఫీల్డ్స్లో జాబ్స్ వచ్చాయి. 18,000కు పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బంపర్ వేకెన్సీస్ అయితే వచ్చాయండి. మీరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మన డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసుకొని, అంటే మన మార్క్ లిస్ట్ డీటెయిల్స్, దాని తర్వాత జాబ్ అయితే వస్తుంది. టాటా మోటార్స్ లో మంచి శాలరీ వస్తుందని చెప్పాను కదా. యావరేజ్ గా మనకి 47,800 రూపీస్ శాలరీ అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ కూడా రావచ్చండి. మన జాబ్ లొకేషన్ అనేది ఇండియా మొత్తంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మొదటిగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుండి 47 ఇయర్స్ మధ్యలో కనుందనుకోండి, మీరు వీటికైతే ఎలిజిబుల్. జనరల్ ఓబీసీ వారికైనా, ఎస్సీ ఎస్టీ వారికైనా ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. టాటా మోటార్స్లో జాబ్కి అప్లై చేయాలంటే మినిమం 10th క్లాస్ అయినా, లేదా ఇంటర్మీడియట్ అయినా, గ్రాడ్యుయేషన్ ఇలా మీకు వీటిలో ఏదన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉన్నా, డిప్లొమా ఉన్నా అందరూ అయితే ఎలిజిబుల్ అండి. ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మనకి డెడ్ లైన్ అయితే లేదు. వన్స్ వాళ్ళకి జాబ్ కావాల్సిన వాళ్ళు కానీ దొరికారు అనుకోండి, దాని తర్వాత ఆగిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, దానికి ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. టాటా మోటార్స్ రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసామనుకోండి, అఫీషియల్ వెబ్సైట్కి మనం అయితే వచ్చేస్తాము. నేను మీకు చెప్పాను కదా, మనకి బంపర్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. టాటా మోటార్స్లో ఏవైతే జాబ్స్ వచ్చాయో అవన్నీ క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారండి. అంటే ఇక్కడ డెప్యూటీ మేనేజర్ అని చెప్పి, షిఫ్ట్ మేనేజర్ అని చెప్పి, ఎగ్జిక్యూటివ్ లో కొన్ని జాబ్స్, సీనియర్ మేనేజర్ జాబ్స్ అని చెప్పి, అంటే ఏ జాబ్స్ ఉన్నా అవన్నీ ఇక్కడైతే ఉంటాయి. డైరెక్ట్లీగా వీటిలో మనం దేంట్లో అయితే ఇంట్రెస్ట్ గా ఉన్నామో దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మొదటిగా జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుందండి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ కింద మనకి అప్లై నౌ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు కానీ ఆల్రెడీగా నా అకౌంట్ కానీ ఉందనుకోండి, మీరైతే డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. లేకపోతే క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేసి మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఫోన్ నెంబర్
ఈ విధంగా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. టాటా మోటార్స్ నుండి ఏ జాబ్స్ వచ్చినా అవి క్లియర్గా ఇక్కడైతే ఈ పేజ్ అయితే మెన్షన్ చేస్తుంటారండి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా ఇప్పుడు వచ్చిన జాబ్స్ మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.